కార్తీక్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా సైలెంట్గా ఉండడంతో ఇక రౌడీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు గదిలో ఉన్నారని చెప్పడంతో ఇక తను తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ని దీపక్ ఇచ్చి శౌర్యకి ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే రెస్టారెంట్ విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక తనైతే కష్టమైనా నష్టమైనా కలిసి ప్రయాణించాలి దీప, భవిష్యత్తులో కలిసి ఉండాలా లేక విడిపోవాలనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ తను తీసుకొచ్చిన మల్లెపూలని దీపక్ ఇస్తూ ఉంటాడు. ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మల్లెపూలని కార్తీక్ని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇదిగో దీప తీసుకో, అమ్మ తీసుకురమ్మంది నీకిమ్మంది అని చెప్తూ ఉంటాడు. నాకా అని అడుగుతున్న దీపతో అవును దీప నీకే ఇమ్మనింది దేవుడి కోసమంట, అయినా నాకా అని అడుగుతున్నావు, నువ్వు పెట్టుకుంటే తప్పేంటి, అసలు నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా పెరట్లో చాలా మల్లె చెట్లు ఉండేవి, గుప్పెడు కోసుకొని మంచం మీద చల్లుకొని పడుకునేవాడిని. ఇప్పుడు వాడే పర్ఫ్యూముల కంటే ఈ మల్లెపూలు 100 రెట్లు పరిమళంగా ఉంటాయి. చిన్నప్పుడు చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి, కుదిరినప్పుడు సరదాగా చెప్పుకుందాంలే అని చెప్పి ఇక కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దీప అయితే ఆ మల్లెపూలు పట్టుకొని వాటి వంకే చూస్తూ మల్లెపూల కంటే తెల్లనైన స్వచ్ఛమైన మనసు కార్తీక్ బాబు మీది అని అనుకుంటూ ఉంటుంది. శౌర్య తన కంట్లో నలక పడిందని కన్ను నొప్పిగా ఉందని ఏడవడంతో ఇక దీప తనని తిడుతూ ఉంటుంది. రాత్రుల పూట ఆటలు వద్దన్నాను కదా అని అంటూ ఉంటుంది. ఇక తన కన్నులో పడిన నలకని దీప ఊదుతూ తీసేస్తూ ఉంటుంది. ఇక శౌర్య నువ్వు వద్దమ్మా నాన్న, నువ్వు ఊదు నాన్న అని తనతో ఊదించుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ తన నలకని ఊదుతూ తీసేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉందంటే కన్ను నొప్పిగానే ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక దీప అయితే తన చీర చెంగుతో ఆవిరి పడుతూ ఉంటే నువ్వు వద్దమ్మా నాన్న, నువ్వు చేయి నాన్న అని తనతో ఆవిరి పట్టమని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు దీప చీర కొంగు తీసుకొని ఆవిరి పట్టి శౌర్య కన్నికి పెడుతూ ఉంటాడు. ఇక కాసేపటికి శౌర్య తగ్గిపోయింది నాన్న, తగ్గిపోయిందమ్మా అని చెప్పి వాళ్ళిద్దరికీ హగ్గిచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నిన్నేమో శౌర్య నన్ను కార్తీక్ అని పిలిచింది, ఈరోజేమో నాన్న అని పిలిచింది అని ఆశ్చర్యపోతూ శౌర్య వెళ్ళిన వంకే చూస్తూ అలాగే దీప చీర కొంగును పట్టుకునే ఉంటాడు. ఇక ఇబ్బంది పడుతూ ఉన్న దీపాన్ని చూసి తన చీర కొంగుని వదిలేస్తాడు. ఇక తనతో చెప్తూ ఉంటాడు, చిన్నపిల్లల కోసం అప్పుడప్పుడు పెద్దవాళ్ళం మనం ఇబ్బందులు పడాలి దీప, తనకి అడగడానికైనా ఇవ్వడానికైనా మనం తప్ప ఇంకెవరున్నారు అని అంటుంటే ఇక దీప అయితే ఇప్పుడు నేనేం అనలేదు కదా కార్తీక్ బాబు అంటుంటే ఇక మీదట కూడా ఏమీ అనుకోకూడదనే చెప్తున్నాను దీప అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే కార్తీక్ వంక అలాగే చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.